వెంకట్ గారు వెంటనే ఒక ఆర్ఆర్ పడుతుంది, రాజువయ్యా మహారాజువయ్యా ఏమో అని. అంటే Crazy. లేదు సార్, ఆ 28 డిగ్రీలు అంత చదువుకోలేదు సార్. చదువుకోవాలంటే చాలా ఇష్టం ఉండింది. కాకపోతే సినిమా మీద పిచ్చి మీద డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ ఆపేసి ఇటు వచ్చేసాను సార్. ఓకే సార్. ఈ సినిమాలో ఫస్ట్ అంటే ఒక మంచి ప్రేమికుడు కనిపిస్తున్నాడు సార్ మీలో. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆ సాంగ్స్ చూస్తుంటే మంచి భర్త, ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు. ఈ కథ చెప్పినప్పుడు మీరు అలాగే ఫీల్ అయ్యారా? సార్ అందరూ మగవాళ్ళు ప్రేమికులే సార్. ఆల్మోస్ట్ ఆల్ మెన్స్ ఆర్ ప్రేమికులు ఓన్లీ. నిజంగా అందరు మగవాళ్ళు మంచి భర్త కూడా ఉన్నారు, చెడ్డ భర్త ఉంటే అప్పుడప్పుడు నేను కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటా, అలాంటి చెడ్డ భర్తలు ఉంటారు సార్. బట్ ఇది వచ్చేసి సార్ 17లో నాకు కథ చెప్పారండి. అది ఎలా కలిసామంటే ఒక డ్రైవింగ్లో ఉన్నాం. డ్రైవింగ్లో ఈయన జస్ట్ క్యాజువల్గా వచ్చి కలిసారు. భయ్య అందాల రాక్షసి చూసాను బాగుంది, మీరు కథ చెప్పాలన్న. దెన్ చెప్పారు. ఐడియా బాగా నచ్చింది. 28 డిగ్రీస్ అనే ఆ కాన్సెప్ట్, ఆ టెంపరేచర్లో ఒక మనిషిని, ఒక ఫ్రిడ్జ్లో మనం ఒక ఫ్రూట్ ఒక ఫుడ్ పెడితే ఆ టెంపరేచర్లో పెడితే అది మనకు హైజీన్గా ఉంటుందని మేము అనుకుంటాం. అలాగే ఒక మనిషికి ఒక కండిషన్ ఉంది. ఆ 28 డిగ్రీస్లో ఆ మనిషిని తను ఫ్రెజైల్గా ఎలా చూసుకుంటాడు అనేది కాన్సెప్ట్. అంటే మరి లవర్గా సక్సెస్ అయ్యారు కనిపించింది. మరి భర్తగా కూడా సక్సెస్ అయ్యారా లేదా? అది April 4th సార్. అది ఏప్రిల్ April 4th రియల్ లైఫ్లో ఉంటారా? రియల్ లైఫ్ కూడా చెప్పండి. రియల్ లైఫ్లో ఆబ్వియస్లీ సార్ 100% సక్సెస్ఫుల్గా ఉన్నా సార్. సో అంటే ఇది కరోనాకు ముందు వచ్చిన సినిమా. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే తర్వాత మన సినిమాలు మొత్తం మారిపోయి ఓటీటీ వచ్చినటువంటి ఎక్కువ దానికి రిలేటెడ్గా అయ్యారు. సో ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు సార్? సార్ థ్రిల్లర్ కన్నా ఆడియన్స్ ఉన్నారు సార్. మీరు చూస్తే నేను కొన్ని జోనర్స్ థ్రిల్లర్స్ చేస్తూనే వచ్చా. థ్రిల్లర్ మూవీస్కి యూ హ్యావ్ అ పర్టికులర్ ఆడియన్స్ హూ లైక్ థ్రిల్లర్స్ అ లాట్. అండ్ వాళ్ళకే కాకుండా లవ్ స్టోరీ అంటే ఇప్పుడు యూ హానెస్ట్ అండ్ ప్యూర్ లవ్ అనేది, లవ్ స్టోరీస్ ఎక్కడో ఒక బ్యాక్ స్టాబింగ్ ఉంటేనే లవ్ స్టోరీ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఇప్పుడు. బట్ ఇక్కడ వచ్చేసి చాలా హానెస్ట్ లవ్ స్టోరీ బిట్వీన్ 2 డాక్టర్స్ ఒకే కాలేజ్లో చదువుకొని ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ లైఫ్ జర్నీ, ప్రేమించిన తర్వాత హౌ దే స్పెండ్ టుగెదర్, వాళ్ళ ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేశారనే క్యారెక్టర్ ఇది. సో ఎంజాయ్ చేశాను సార్ చేస్తూ. నవీన్ గారు, సో ఇందాక మీరు చాలా ఎమోషనల్ అవుతూ ఒక డైరెక్టర్ తన ఫస్ట్ సినిమాని ఏ విధంగా చూసుకుంటాడు, తన కోసం యాక్టర్స్ ఏ విధంగా కష్టపడతారు అనేది సో ఒక ఎమోషనల్గా చెప్పడం జరిగింది. అయితే 28 డిగ్రీస్ సెల్సియస్ ఒక ఏదైతే థీమ్ ఉందో, ప్రస్తుతం బయట టెంపరేచర్ చాలా హీట్గా ఉంది, April 4th. సో 28 డిగ్రీ సెల్సియస్లో ఉంటే మాత్రమే ఆ మనిషి బతుకుతుందని చెప్పేసి చెప్పారు లేడు. మరి ఇది April 4th వస్తుంది, టెంపరేచర్ చాలా హీట్గా ఉంది, 28 డిగ్రీస్ మాత్రమే ఉండాలి. సో ఏంటి బతుకుద్దా, లేకపోతే ఏంటి మళ్ళీ దాన్ని ఈ డాక్టర్ ఏమన్నా మళ్ళీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? సార్ ట్రీట్మెంట్లోనే అయిపోయాయి సార్. ఎందుకంటే 7 సంవత్సరాలు పడింది కదా సార్. 7 సంవత్సరాల్లో బాగా ట్రీట్మెంట్ చేశారు, ఎమోషనలీ ట్రీట్మెంట్ చేస్తూ ఫైనలీ బయటకు వస్తుందని ఒక సంతోషం అండి. వెంటిలేటర్ మీద ఉండే బయటికి తీసుకొచ్చారు, హ్యాపీగా బతికిచ్చారు, ఆడియన్స్ ముందు తీసుకొస్తున్నారు. మీరు ట్రైలర్లో చూస్తే కాన్సెప్ట్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు April 4th అంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది. కాన్సెప్ట్గా తను ఏం చేశారంటే వేరొక దేశం తీసుకెళ్లారు, తన టెంపరేచర్కి సూట్ అయ్యేలాగా. సో కథలో ఆ షిఫ్ట్ ఉందన్నమాట. సో హీ హాస్ ప్లాన్ ఫర్ దట్. ఆ ట్రైలర్ సాంగ్స్లో అదే కనబడుతుంది అందుకే. అండి. సో డైరెక్టర్ గారు, సో అనిల్ గారు, మీరు పొలిమేర 2 తర్వాత ఆ సినిమాతో పరిచయం అయినప్పటికీ సో మీ మీద సినిమా ఉంది అంటే ముందు ఒక లవ్ స్టోరీ తీశారనేది చాలా తక్కువ మందికి తెలుసుకుంటుంది. ఎందుకంటే అప్పుడు టీజర్ వచ్చింది, తర్వాత కరోనా వచ్చింది, సో 2 అందులో కొట్టిపోయి అనుకోండి. ఆ తర్వాత పొలిమేరతో మీరు బయటకు వచ్చారు. సో ఈ కాన్సెప్ట్ రెడీ చేయడానికి సో ముందు మీకు థాట్ ఏంటి? ఆ 28 డిగ్రీ సెల్సియస్లో అంటే ఇట్లాంటి కీ పాయింట్, ఒక కొత్త లైన్ తీసుకొని ఒక దాని నుంచి కథ అల్లుకోవడం, దాన్ని హుక్ చేస్తూ ఆడియన్స్ థియేటర్ రప్పించేలా కథను రాయడం అనేది సో మీకు ఎక్కడ ట్రిగ్గర్ అయింది? దీనికి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే ఇన్స్పిరేషన్ అని ఏం కాదండి, ఇది నా ఫస్ట్ మూవీ. సో నాకేంటంటే బేసికల్గా నాకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం. సో ఇది ఫస్ట్ రాసుకోవటంలోనే నేను కొంచెం హెవీ బడ్జెట్కి వెళ్ళిపోకుండా నన్ను నేను ముందు చూపించుకోవాలి. సో దాని తర్వాత నా మీద పెట్టడానికి వస్తారు చాలామంది. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం మీడియం బడ్జెట్లోనే అనుకుంటూ ఒక అందమైన లవ్ స్టోరీ చెప్పాలని అనిపించిందండి నాకు. సో అందులో ఇలా ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ పెట్టి అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఇరుక్కుపోయిన ఒక జంట. సో తర్వాతకి లాస్ట్కి వచ్చేసరికి అది ఏమవుతుంది అనేది మీరు ఎవరు గెస్ చేయలేరు సినిమాని. ఎందుకంటే క్లైమాక్స్ ఒక 20 minutes మళ్ళీ వేరే లెవెల్లో ఉంటుంది. సో అంత బాగా రాసుకున్నా, అంత బాగా నమ్మాను. సో బడ్జెట్స్ కూడా అలా 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 పెరిగిపోయాయి సార్, అనుకున్న బడ్జెట్స్ దాటిపోయింది.
సో ఇంక దాని తర్వాత ఇంకా మేము ఇంకా రిలీజ్ చేద్దాం అలా ఇలా అనుకుంటున్న టైంలో అనుకున్న బడ్జెట్ రాకుండా ఇక వెంటనే సరే ఓన్ రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో కరోనా వచ్చింది. ఇక అక్కడ అసలు ఏమవుతుందో అర్థం కాలేదు కరోనా తర్వాత. సో అట్లా నేనైతే ఫస్ట్ రాసుకోవటం మాత్రం ఒక మంచి ఒక క్యూట్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీరు ఇప్పుడు సాంగ్స్ విన్నారు చూశారు, సో మీకే తెలుస్తుంది అది ఎంత ఇంటెన్స్ లవ్ ఉంది. ప్రతి ఎమోషన్ ఒక చిన్న అలా కనుసాయిగా అది కూడా నేను క్యాప్చర్ చేయగలిగాను. సో నా వంశీ పచ్చిపులుసు నాకు డిఓపి, మేము వాడు ఎంత ట్రావెల్ అవుతున్నాం. ఇందులో కూడా సాంగ్ చూస్తున్నప్పుడు భయ్యా చెప్తున్నాడు అనమాట, ఆ పెళ్లి సాంగ్ చూశారు కదా, పెళ్లి సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను ప్రతి షాట్ చెప్పాను. ప్రతి షాట్ ఇక్కడ ఇలా తాళి కడతారు, ఇక్కడ ఇలా చూస్తారు, ఇక్కడ కుంకుమ పెడతారు, సంథింగ్ అంతా ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవ్రీ డీటెయిల్ చెప్పావు కదా బ్రో అని అంటున్నారు అనమాట. సో అట్లాగా నేను రాసుకుని వెళ్ళి చేసిన సినిమా సార్. అంటే ఈ తర్వాత రెండు సో యాజ్ అ పర్సనల్ ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏమన్నా? See, బాగా చేశారు, ఈ సినిమాలో బాగున్నారు కూడా ఒక్కోసారి డౌట్ వస్తుంది నాకు. బట్ యా, ఇప్పుడు దాకా నేను చేసిన వర్క్లో ఐ ఆల్వేస్ గాట్ అప్రిషియేషన్ ఫర్ మై వర్క్. డ్యూ ఉందేమో తెలీదు, సినిమా ఈజ్ అన్ప్రిడిక్టబుల్. సో ఎప్పుడైనా ఏమైనా ఇవ్వచ్చు తెలీదు. లైక్ 7 years బ్యాక్ ఈ సినిమా షూట్ చేశాను, అండ్ మొన్న ఈ సినిమా చూశాను, ఈ 3 days బ్యాక్ ఈ సినిమా చూశాను. చూసిన తర్వాత లైక్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా. అరే ఈ సినిమా అప్పుడు రిలీజ్ అయింటే నా కెరీర్ వేరేలా ఉండేదా అని నాకు కూడా ఒకటి ఇందాకనే మాట్లాడుకున్నాం. కాకపోతే దేవుడు ఏది ఇస్తాడు అదే ప్రాప్తం. 7 years బ్యాక్ సినిమా ఇప్పుడు మళ్ళీ వస్తుందంటే దే సంథింగ్ రిటర్న్ ఫర్ మీ. ఇప్పుడు పక్క దీంతో కొడతారు భయ్య. అండ్ నవీన్ చంద్ర గారు నెక్స్ట్ క్వశ్చన్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే రీసెంట్గా పెద్ద పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేశారు, గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేశారు. రిజల్ట్ ఎలా ఉందో పక్కన పెట్టేస్తే, సో మీరు రీసెంట్గా చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. సంథింగ్ ఆర్టిస్ట్ని కూడా చిట్టీలతో సెలెక్ట్ చేసుకున్నారు, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా తెలిసింది అని చెప్పేసి. సో అంటే అలా అవటం, సో అంటే మీరు అనిపించింది అంటే లేదండి, ఇప్పుడు అంత పెద్ద ప్రొడక్షన్, ఓకే, అంత పెద్ద బడ్జెట్, వాళ్ళకు వేరియస్ స్టేట్స్ నుంచి వేరియస్ ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్ట్ కావాలి ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫిలిం టు సెల్ త్రూ అవుట్ ఇండియా. సో అలాన్నప్పుడు తెలుగు నుంచి నేను, అది శంకర్ గారి సినిమాలో నేను వర్క్ చేస్తున్నట్టే, జస్ట్ ఇమాజిన్ అండి,
చిన్న హోమ్ టౌన్, నా హోమ్ టౌన్ వచ్చేసి బళ్ళారి, గవర్నమెంట్ పాలిటెక్నిక్. అక్కడ థియేటర్లో చూసిన మనిషి నేను. అక్కడి నుంచి యాక్టర్ అవ్వాలని కోరుకున్నా. ఇప్పుడు ఆ సినిమా రిజల్ట్ ఏదైనా ఉండని, బట్ తెలుగు ఇండస్ట్రీగా ఆ టైంలో దట్స్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం, ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా, ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. అలాంటి సినిమాలు నాకు అవకాశం వచ్చినప్పుడు దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను వర్క్ చేసిన డేస్, ప్రతిరోజు ఆ కెమెరా నుంచి, ఫోకస్ నుంచి, హౌ ద బ్యూటిఫుల్ టెక్నీషియన్స్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఎలా వర్క్ చేస్తారు ఫ్యూచర్లో వాళ్ళతో కలిసి. సడన్గా ఇప్పుడు నాకు పెద్ద టెక్నీషియన్ వచ్చి, మోస్ట్లీ ఐ డూ విత్ న్యూ డైరెక్టర్స్, న్యూ సినిమాటోగ్రాఫర్సే. నాకు ఫస్ట్ పెద్ద సినిమా అంటే నా కెరియర్లో నేను లోకల్ తర్వాత, దానికంటే తర్వాత పెద్ద బడ్జెట్ అంటే అరవింద్ సమేత. దాని మధ్యలో చూస్తే ఐ డన్ ఆల్ కథకు సంబంధించిన బడ్జెట్ ఫిలిమ్సే చేశాను. సో నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు అది. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్ ఈజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్, వేర్ ఐ డ్రమ్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ బళ్ళారి. అంటే లక్కీ డ్రాలో నవీన్ చంద్ర గారి పేరు రావటం లక్కీగా తీసుకుంటారు మీరు, అలా తీసుకుంటారు? అదే ఇంతమంది ఆర్టిస్ట్ కావాలి, వాళ్ళకి అవైలబిలిటీ చూసుకోవాలి. ఇప్పుడు నేను చాలా కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ చేస్తున్నాను. ప్లస్ వాళ్ళ చాయిస్ ఆఫ్ పికింగ్ ద క్యారెక్టర్స్ ఇలా కూడా ఉండొచ్చు. దట్ ఐ రిసీవ్డ్ ఇట్ సో వెల్. అట్లీస్ట్ లక్, ఆ చిట్టిలో నా లక్ ఉంది. శంకర్ సార్తో వర్క్ చేయాలి, రామ్ చరణ్ సార్తో వర్క్ చేయాలి, దిల్ రాజు ప్రొడక్షన్లో వర్క్ చేయాలి. సో ఐ థింక్ దట్స్ మై లక్. లక్కే కానీ సార్, అరవింద సమేతలో మీ క్యారెక్టర్కి బాగా ఇంపాక్ట్ ఉంది. అవును సార్. కానీ గేమ్ చేంజర్లో మీ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అయితే లేదు. అది మరి లక్ ఎలా అయింది మీకు? అంటే యాక్ట్ చేయడం వరకే లక్, కానీ సార్ దాని రిజల్ట్ మీకు? సార్ రిజల్ట్ నేను చెప్పలేను కదా సార్. నాకేంటంటే నాకు ఒక పాత్ర ఇచ్చారు. సినిమా రిజల్ట్ నేను అనట్లేదు, మీ క్యారెక్టర్కైనా అంత అది ఆల్రెడీ జనాలకి అంత కనెక్ట్ అయ్యేది ఏం కనిపించలేదు మీ క్యారెక్టర్ అదే దాంట్లో. సార్, ఆడియన్స్ ఈజ్ ద ఫైనల్ సార్. వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు, దే డిడ్ంట్ కనెక్ట్. సార్ నవీన్ గారు, హాయ్ సార్. 7 years తర్వాత సినిమా అంటే మ్యాక్సిమం హీరోలు స్కిప్ చేయడానికి చూస్తారు దేనికి సార్? ప్రమోషన్స్కి. అవునా సార్, సారీ సార్, తెలియదు. చాలామంది 90% స్కిప్ చేయడానికి చూస్తారు. తర్వాత చూద్దాం భయ్య, ఖాళీ లేదు, వేరే షూట్లో ఉన్నానని. మీరు మాత్రం పర్టికులర్గా ఈ సినిమా కోసం వచ్చి ప్రమోషన్ చేస్తున్నారు. ఏంటి ఇది అంత హార్ట్కి నచ్చింది ఆ సినిమా? అవును సార్. ఫస్ట్ హీరోగా లాంచ్ అయ్యాను, తర్వాత ఇంకో దళం అని సినిమా చేశాను, దట్ డింట్ వర్క్. ఆ టైంలో మళ్ళీ నాకు ఒక లవ్ స్టోరీ కావాలి అనిపించింది నాకు. నేను ఇంకో లవ్ స్టోరీ చేస్తే అట్లీస్ట్ ఆడియన్స్కి దగ్గరగా ఉంటానేమో అనిపించింది. కానీ ఎప్పుడైతే అనిల్ గారు చెప్పారో, నాకు ఆ టైంలో నాకు చాలా పెద్ద అవకాశం, నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ. దో హిట్స్ ఫస్ట్ ఫిలిం, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ ఉన్న మంచి కథ, నేను లీడ్గా చేసే ఒక సినిమా నాకు కావాలి. ఆ టైంలో దొరికింది. ఎంతో హానెస్ట్గా, ఎంతో ప్రేమగా, ఇష్టపడి చేసిన సినిమా. అది ఎప్పుడు చేసినా సార్ అది హార్ట్లో ఉంటుంది. అండ్ మీరు నమ్మరు, ప్రతిరోజు ఈ సినిమాకి సంబంధించిన పాట వింటూనే ఉంటాను నేను, ఎందుకంటే ఈ సినిమా మీద అంత ఇష్టం. ఏ రోజున ఒక్కరోజు దిస్ ఫిల్మ్ విల్ కమ్ అవుట్ అండ్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ అని నా ఫీలింగ్. సో నాకు తెలిసి మేమందరూ టీం కలిసి ఒక ఎలాంటి ఫిల్టర్ లేకుండా చేసాం ఈ సినిమాని. ఆ హానెస్టీయే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు రిలీజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది సార్. ఎవరో సినిమాలో రెజినా కసాండ్రాతో ఒక రొమాంటిక్ సీన్ ఒకటి, దీంట్లో దానికంటే మించి దీంట్లో ఇంకోటి ఉన్నట్టుంది. అంటే సిచ్యువేషన్గా ఉంది సార్ అది. అంటే ఇప్పుడు మీరు సాంగ్ చూశారు, సాంగ్ ముందు స్టార్ట్ అయింది అదే అండి 28. మీరు జస్ట్ ఒక హింట్ అనుకోండి ఆ సాంగ్లో, మీకు ఆ 28 degreesకి సంబంధించిన ఆ మూడ్ అది. సో వైల్ సీయింగ్ ద ఫిలిం మీకు అది అలా అనిపించదు. అండ్ ఇట్స్ షాట్ రియలీ గుడ్ అండి. బికాజ్ నేను శాలిని బీ డిస్కస్డ్, అనిల్తో కూర్చొని ఈ 2 క్యారెక్టర్స్ ఆ మూమెంట్లో కూడా ఆ క్యారెక్టర్సే కనిపించాలి అని మేము డిస్కస్ చేసాం. అండ్ షూర్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఫిలిం నాకు. ఓకే, డైరెక్టర్ గారు